గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన సోషల్ మీడియా కోసం రీళ్లు చేస్తుండగా బైక్ పై వచ్చిన వ్యక్తి చైన్ లాగి పరారయ్యాడు. असली था क्या ये दोनों चीज मैं घर ही यहाँ क्यों आ रहा है ले गया दोनों चीज लो दोनों चीज गई मंगलसूत्र भी और चैन भी सामने से सामने. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది దీనిని రీల్ పిచ్చి అంటుంటే మరికొందరు లా అండ్ ఆర్డర్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన ఒక మహిళ వయ్యారంగా నడుచుకుంటూ సోషల్ మీడియాలో పెట్టడానికి సెల్ ఫోన్లో రీల్ షూట్ చేసుకుంటోంది. ఆమె నెమ్మదిగా కెమెరా వైపు వస్తుండగా హెల్మెట్ ధరించిన ఒక బైక్ రైడర్ వచ్చి ఆ మహిళ మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు. వీడియోను చూడగానే అది యాక్టింగ్ లాగా, వ్యూస్ అండ్ లైక్స్ కోసం చేసిన ఒక ఫేక్ స్టంట్ లాగా కనిపించింది. కానీ మహిళ భయంతో కేకలు వేయడంతో అది స్నాచింగ్ ఘటన అని వెలుగులోకి వచ్చింది. హెల్మెట్ ధరించి బైక్ పై వచ్చిన అగంతకుడు మహిళ పక్కకు వచ్చి చైన్ లాగి వేగంగా అక్కడి నుంచి పారిపోయాడు. అగంతకుడు కెమెరాలో ఉన్న మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని, బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. పట్టపగలు రోడ్డుపై చైన్ స్నాచింగ్ లా ఈ ఘటనను చూసి ప్రజలు శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా ఈ రోజుల్లో ప్రజలు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని విధంగా సోషల్ మీడియాలో మునిగిపోతూ షార్ట్స్ ఇంకా రీల్స్ లాంటి వాటిలో బిజీగా ఉన్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి సదరు మహిళ గజియాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గమనించినట్లయితే ఈ వీడియోలో బైక్ రైడర్ నెంబర్ ప్లేట్ క్లియర్గా కనిపిస్తుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.